నమస్తే, నేను రోజా. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలున్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణ రాజకీయాలపై కమలం పార్టీ మరింత ఫోకస్ పెంచిన సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో సంస్థాగత బలోపేతంతో పాటు భవిష్యత్ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ తెలంగాణను కీలక రాష్ట్రంగా చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన నిధులు, అభివృద్ధి అంశాలనే ప్రధాన ప్రచారాస్త్రంగా తీసుకెళ్లాలని కమలనాథులు భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు 6 గ్యారంటీలు, రైతు సమస్యలు, నిరుద్యోగ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి రాష్ట్ర అధికార లక్ష్యంతో అడుగులు వేస్తున్న కమలం పార్టీ తెలంగాణ రాజకీయ సమీకరణలో ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తా ఉంది. ఇటు స్టేట్ చీఫ్ గా ఉన్నటువంటి రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను బలోపేతం చేయడానికి కొన్ని వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం హైకమాండ్ కూడా ఆయనకి కొన్ని టాస్క్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో బీజేపీ అడుగులు ఏ రకంగా ఉండబోతున్నాయి మున్ముందు? వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యంగానే బీజేపీ ప్రతి ఒక్క అడుగు ఉంటుంది, ప్రతి ఒక్క వ్యూహం ఉంటుందని చెప్పి మొదటి నుంచి కూడా రాష్ట్ర నాయకులు చెప్తా ఉన్నారు. ఇందుకు అనుగుణంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్లో బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో కూడా ఆయన అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. తమ తదుపరి టార్గెట్ తెలంగాణనే అని ఇప్పటికే ఏదైతే కమలనాథులు ఇటు ప్రధాని మోడీ నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకుల వరకు కూడా అదే చెప్తా ఉన్నారు. అయితే దీనికి అనుగుణంగా కొన్ని వ్యూహాలు కూడా ఈసారి మార్చుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతోంది. గతానికంటే భిన్నంగా కూడా ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి వ్యవహార శైలి, కిషన్ రెడ్డి మాట తీరు కూడా గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళినట్టుగా కూడా అర్థమవుతోంది. కీలక నేతలకు ఇటు ప్రధానమంత్రి మోడీ మొదలుకొని ఇటు అమిత్ షా కానివచ్చు, అదేవిధంగా రామచంద్రరావు కానివచ్చు దిశా నిర్దేశం చేశారు. ఇక అగ్రెసివ్గా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇన్ని రోజులు కూడా ఎందుకంటే మన టార్గెట్ ఏదైతే ఉందో అధికారంలోకి రావడమే టార్గెట్గా ముందుకు వెళ్ళాలని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో దీనికి అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధి విషయంలో సహకరించడం లేదు. దానికి ఉదాహరణగానే ఇటు మెట్రో రైలు ప్రాజెక్టు కానివచ్చు, అదేవిధంగా ఇటు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కానివచ్చు, ఇతర ఏవైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ వస్తూ ఉందో ఈసారి డైరెక్ట్ అటాక్కే దిగాలని చెప్పేసి కూడా బీజేపీ నాయకులకు ఒక దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా మెట్రో ఏదైతే 2వ దశ విస్తరణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. అదేవిధంగా ఇతర ప్రాజెక్టులకు కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. బీజేపీ రాష్ట్రాలకు ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో తెలంగాణకు కూడా ఫండ్స్ విషయంలో అదేవిధంగా నిధులు ఇస్తూ ఉన్నామని చెప్పేసి ఆ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఇప్పటికే నాయకులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటు ప్రజల్లో ఉండటంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. తద్వారా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఏదైతే ప్రజల్లో ఏదైతే ఇచ్చిన హామీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రజల ముందుంచాలి, రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసుకోవాలి బీజేపీని అని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకులు ఈ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ వ్యూహంలో భాగంగానే రాష్ట్ర బీజేపీ నాయకులకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా
ఏదైతే ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎస్ఐఆర్ కానివచ్చు, త్వరలో రాష్ట్రంలో కూడా అమలు కాబోతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే దొంగ ఓట్లను తీసివేస్తే ఇతర పార్టీలకు వచ్చే నష్టం ఏంటి అన్నటువంటి అంశాన్ని కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నిన్న మొన్నటి వరకు కూడా రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తెలుసుకొని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రజల్లోకి కూడా వెళ్ళడం ద్వారా మంచి మైలేజ్ వచ్చింది పార్టీకి అని చెప్పి బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏదైతే ఇటీవల ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు అండగా నిలిచేందుకు విద్యార్థి భరోసా యాత్ర పేరుతో మరొక యాత్ర నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే నాయకులు కూడా దీనికి సంబంధించి కూడా ఒక వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. రాబోయే రోజుల్లో మరింత అగ్రెసివ్గా వెళ్ళాలని చెప్పి ఇప్పటికే నాయకులందరూ కూడా ఏకతాటిపైకి వెళ్ళాలని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ పార్టీలో కొన్ని ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులకు సంబంధించి వాటన్నిటిని కూడా సరిచేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా పార్టీలో ఒక రకమైనటువంటి ఏదైతే విభేదాలు ఉన్నాయో అది ప్రధాన అడ్డంకిగా మారింది. దాన్ని కూడా అధిగమిస్తాము, త్వరలోనే రాబోయే రోజుల్లో మరోసారి ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాదిపై బీజేపీ అధిష్టానం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. తెలంగాణ, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలపై కూడా బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. మొదటగా కర్ణాటక, తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడంతో పాటు ఇక్కడ జరిగే ప్రతి లోకల్ ఎన్నికల్లో కూడా బీజేపీ ఇక్కడ మెజారిటీ సీట్లు సాధించేందుకు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు పార్టీ శ్రేణులకు ఒక దిశానిర్దేశం బీజేపీ నాయకులు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు అని చెప్పేసి ఇప్పటికే ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఖచ్చితంగా పొత్తులు లేకుండానే మేము సింగిల్గానే వెళ్తామని చెప్పేసి అమిత్ షా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఏదైతే గతం నుంచి కూడా మేము ఏదైతే మా అధిష్టానాన్ని కోరుతా ఉన్నామో ఏ పార్టీతోని పొత్తులు వద్దు అని, సో ఇప్పుడు అధిష్టానం కూడా అదే చెప్పింది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో మరింత అగ్రెసివ్గా వెళ్తాము. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు. గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండి ప్రజలకు చేసింది ఏమీ లేదని చెప్పేసి కూడా ఇటు బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకుంటాం, ప్రజలకు ఇవన్నీ కూడా వివరిస్తామని చెప్పి కమలనాథులు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.